గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు నమస్తే నాగేశ్వర్. సమకాలీన రాజకీయ అంశాలపై సమగ్ర విశ్లేషణలు, పలు అంశాలపై మనతో పాటు అందించడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఢిల్లీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ధర్నా, రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ అమలవుతుంది. రెడ్ బుక్ ప్రకారం పోలీసులు నడుచుకుంటున్నారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ధర్నాకి పలువురు రాజకీయ పార్టీలు, పలువురు ముఖ్య నేతలు, ఎంపీలు ఆయనకు మద్దతు పడడం. అందులో ప్రధానంగా ఉద్ధవ్, ఎంపీ సంజయ్ రౌత్, అలాగే అరవింద్ సావంత్, ఏఎంకి ఎంపీ తంబి దొరై, ఇలా చాలామంది, అఖిలేష్ యాదవ్ గారు, వీళ్ళందరూ కూడా సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సావంత్ గారు మాట్లాడుతూ కేంద్రం జోక్యం చేసుకోకపోతే ఏపీ మరో మణిపూర్లో మారుతున్నదని ఆయన కామెంట్ చేయడం. మరొక వైపు వైసీపీ గతంలో ఇలాంటివేమీ అకృత్యాలు మేము చేయలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూనే పదవి ఎవరికి శాశ్వతం కాదు, మీరు రెచ్చిపోకండి అని చెప్పి ఆయన శుద్ధులు చెప్పారంటూ పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న అంశాలు. ఒకసారి ఆ బయటలు విందాం సార్. జగన్మోహన్ రెడ్డి గారి బయట, అఖిలేష్ యాదవ్ గారు బయట ప్లే చేయండి ప్లీజ్. Have a government in place where within 45 days of coming into power, you have a situation where more than 30 people have been murdered, where you have more than 300 people on whom you have assaults taken place, which led to attempt of murder, where you have more than 560 properties, private properties vandalized, where you have more than 490 government properties also vandalized, where you also have more than 1,000 cases where you have a situation for assaults taking place, private properties destroyed, people walking into the houses, destroying the properties within, where plantations have been destroyed. That is the plight of affairs in Andhra Pradesh. In fact, you have people like Chandrababu Naidu's son, Nara Lokesh, displaying a red book, where he displaying a red book is actually captured in the form of hoardings and displayed all over the state. And the contents in this red book are a list of officials, a list of politicians on whom they intend to take action. और जो मैंने फोटोग्राफ्स या वीडियोस देखे हैं, शायद मैं सच्चाई नहीं जान पाता. पॉलिटिक्स में कभी आप सत्ता में रहते हैं, कभी सत्ता से बाहर चले जाते हैं. मैं इतना ही कहना चाहता हूँ, ये देख करके जो लोग सरकार में हैं उन्हें सादगी रखनी चाहिए, दूसरे लोगों की सुनना चाहिए, दूसरे लोगों की जान नहीं लेनी चाहिए. जो तस्वीरें और जो वीडियो देखने को मिल रहा है कि जब से सरकार में आए हैं कि उन्होंने दूसरे लोग जो पॉलिटिकल लोग हैं उनके साथ अन्याय करना शुरू किया है. जान लेना, पुलिस सड़कों पर मारना, उनकी प्रॉपर्टी का नुकसान पहुंचाना, और अगर उनसे जुड़े हुए लोग हैं उनके खिलाफ भी कानूनी कार्रवाई करना, झूठे मुकदमे लगाना. जो जनप्रतिनिधि रहे हैं, जो इलेक्टेड मेंबर्स रहे हैं, उन पे भी जानलेवा हमला करना, ये कहीं भी स्वस्थ लोकतंत्र में और स्वस्थ लोकतंत्र का परिचय नहीं हो सकता है. రైట్, ఇవి సార్ కామెంట్స్. అంటే ఇప్పుడు ఇది ఒకటి, ఇందులో ఇండియా కూటమి నేతలు రావడమే ఒక ఆసక్తికరమైన పరిణామం. అంటే పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం జరిగింది, జరగలేదని ఆయన ఏం చెప్పుకున్నా అందరికీ తెలిసి ఏం జరిగింది. ఇందులో ఏది ఎక్కువ ఏది తక్కువ అని బ్యాలెన్స్లో వేసి తరాజులో పెట్టి జోకే అది మెజర్ చేసేటువంటి అవకాశం లేదు. బట్ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రజల అనుభవం కదా, 5 ఏళ్లలో ఏం జరిగింది, స్థానిక ఎన్నికలప్పుడు ఏం జరిగింది, ఇవన్నీ మనం చూసాం. సో అందువల్ల ఎవరు చేసినా ఖచ్చితంగా రాజకీయ హింస తప్పు. ఎందుకంటే ఎన్నికల్లో ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా ఓడవచ్చు. సో అందుకని నేను అసెంబ్లీ సాక్షిగా కూడా చంద్రబాబు నాయుడు అవమానించిన తీరు, నాయకులు మాట్లాడిన తీరు, ఇవన్నీ దే ఆర్ రికార్డెడ్ కదా. అందులో ఎవరు క్వశ్చన్ చేసడానికి స్కోపే లేదు. జగన్మోహన్ రెడ్డి కెనాట్ క్లెయిమ్ నా ప్రభుత్వంలో ఎలాంటివి జరగలేదు, ఇప్పుడే జరుగుతున్నాయని. ఏది ఎక్కువ జరిగాయా తక్కువ జరిగాయా అనే దానికి మెజర్మెంట్ స్కోపే లేదు. అప్పుడు జరిగాయి, ఇప్పుడు జరిగాయి అన్నది నిజం. ఏది ఎక్కువ ఏది తక్కువ అనే దానికన్నా కూడా. సో ఇందులో ఇక ఇండియా కూటమి నేతలు రావడమే కీలకమైన విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలో లేడు, ఎన్డీఏలో కూడా లేడు. పైగా ఆయన ఈ ఎన్నికల తర్వాత కూడా టీడీపీ ఎన్డీఏలో ఉన్నా కూడా తాను ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నట్లు, అంశాల వారీగా మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించాడు కూడా. మరి అలాంటప్పుడు ఇండియా కూటమి నేతలను ఎందుకు పిలిచాడు? ఎందుకంటే అఖిలేష్ యాదవ్ క్లియర్గా అన్నారు, నాకు జగన్ ఆహ్వానించాడు అని కూడా చెప్పాడు. ఆహ్వానించి కూడా వాళ్ళు రారు కదా. సో ఆయన క్లియర్గా నాన్ బీజేపీ పార్టీస్, ఇండియా కూటమి నేతలనే కాదు, నాన్ బీజేపీ పార్టీస్ను ఆహ్వానించాడు.
మరి కాంగ్రెస్కు వీరికి ఆహ్వానం ఉందో లేదో తెలియదు. కాంగ్రెస్కు కమ్యూనిస్టులకు వీళ్ళకి ఆహ్వానం ఉందో అంటే ఆయన వస్తారనుకున్న వాళ్ళని పిలిచాడా, ఎవరిని పిలిచాడు, ఎవరు పిలిస్తే వచ్చారు, ఎవరు పిలిస్తే రాలేదు, ఈ డేటా లేదు. కానీ సమాజ్వాదీ పార్టీ, ఉద్ధవ్, శివసేన, అలాగే తృణమూల్ కాంగ్రెస్, ఏఐఏడీఎంకే ఈ 4 పార్టీల నేతలు వచ్చినట్లు మీడియాలో చూసాం. ఇందులో ఏడీఎంకే ఇండియా కూటమి వ్యతిరేక పార్టీ. అఫ్కోర్స్ బీజేపీతో లేదు, ఎన్డీఏలో లేదు, కానీ అది ఇండియా కూటమికి వ్యతిరేక పక్షం. అక్కడ ఇండియా కూటమి డిఎంకే ఉంది, అందులో ఆయన వచ్చి తమిళనాడులో కూడా ఇలాగే ఉంది అన్నాడు. అందువల్ల ఇండియా కూటమి పక్షమైన డిఎంకేపై కూడా ఉన్నాడు. అందువల్ల ఇండియా కూటమి వాళ్ళు అండగా వచ్చారని కూడా కంక్లూడ్ చేయలేము. ఎందుకంటే మరి ఇండియా కూటమి అండగా వస్తే తమ్మిదురని పిలవకూడదు. ఎందుకంటే తమ్మిదురై రావడము జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్, ఏఐఏడీఎంకేల మధ్య స్నేహాన్ని ఇండియా కూటమిలో కీలక పక్షమైన డిఎంకే అంగీకరించేది కదా. అలా మళ్ళీ ఈ ఇండియా కూటమి నేతలు వస్తున్న సమయంలో కూడా షర్మిల మళ్ళీ జగన్ పైన తీవ్రమైన విమర్శలు కూడా చేశారు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ షర్మిల ఇక్కడ జగన్ పైన అటాక్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా వచ్చే అవకాశం లేదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనమైన రాజకీయ పరిణామం ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమిగా రాజకీయం మారుతుందన్న కంక్లూజన్ ఇప్పటికే రాలేము. ఆ కంక్లూజన్ ఇప్పుడే రాలేము. కానీ ఇండియా కూటమి నేతలతో ఎందుకు స్నేహం చేస్తున్నాడు? మరి భారతీయ జనతా పార్టీకి అంశాల వారీగా మద్దతు ఇస్తూ భారతీయ జనతా పార్టీని పూర్తిగా వ్యతిరేకించే కూటమి నేతలు సాయాన్ని ఎందుకు జగన్ తీసుకుంటున్నాడు? వాళ్ళు ఎందుకు వస్తున్నారు? వాళ్ళు రావటానికి ఒక పాసిబిలిటీ ఉంది, నష్టమేం లేదు కదా వాళ్ళకు. ఇప్పుడు సమాజ్వాదీ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఏం లేదు, మీకు తృణమూల్ కాంగ్రెస్కి ఏమీ లేదు. మీరు గమనిస్తే వీళ్ళంతా ప్రాంతీయ పార్టీలే. సో ఎందుకంటే వాళ్ళకేమి ఇక్కడ ఏపీలో రాజకీయ స్టేక్స్ లేవు. మీకు తృణమూల్ కాంగ్రెస్ కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ, ఉద్ధవ్ శివసేన కానీ, అలాగే ఏడీఎంకే కానీ, ఈ 4 పార్టీలకు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ మూలాలు ఏం లేవు. సో మూలాలు ఉండే అవకాశం కూడా లేవు. కానీ మరి బీజేపీ, నాన్ బీజేపీ అన్నప్పుడు బీఆర్ఎస్ను పిలవలేదు. మీరు గమనిస్తే ఇక్కడ బీఆర్ఎస్ లేదు, బిజు జనతాదళ్ కూడా లేదు. సో బిజు జనతాదళ్ కూడా ఈ మధ్య కాలంలో బీజేపీకి వ్యతిరేకంగానే ఉన్నాయి. అందువల్ల నాన్ బీజేపీ పార్టీలన్నింటినీ ఆహ్వానించాడు, నాన్ ఎన్డీఏ పార్టీలను అని కూడా కంక్లూజన్కి రాలేము. సో ఒకటి నిజం, ఆయనకున్న పర్సనల్ పరిచయాలతో ఒక విస్తృత రాజకీయ మద్దతు కూడా కట్టుకోవాలనే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఆయన ఎన్డీఏలో లేడు, ఇండియా కూటమిలో లేడు కనుక ఎంతో కొంత నేషనల్ క్యాపిటల్లో ధర్నా చేస్తే ఎవరు రాకపోతే వర్కౌట్ కాదు కనుక ఆయనకున్న పర్సనల్ రిలేషన్స్, పొలిటికల్ రిలేషన్స్ కన్నా పర్సనల్ రిలేషన్స్తో కొంతమంది నాయకులు ఇన్వైట్ చేసినట్టుగా ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ ఏ మూలాలు లేవు, ఏ స్టేక్స్ లేవు కనుక ఢిల్లీలో కుచ్ హో రహా హై, బులాయా జగన్ జాయింగే ఉస్మే క్యా హై అని వాళ్ళు వచ్చారు. ఎందుకంటే ఇదే అఖిలేష్ యాదవ్, ఇదే తృణమూల్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో లేడు. అందువల్ల వారోమో బీజేపీ పట్ల వ్యతిరేకతతో బీజేపీ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు కనుక, తమకు ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ స్టేక్స్ లేవు కనుక నష్టమేమి లేదు, రేపు లైన్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటే దారేసి పెడితే ఇవాళ కాకపోతే రేపైనా వాడచ్చు ఆ దారిని అనే యాంగిల్లో వాళ్ళు వచ్చి ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తనకు జాతీయ స్థాయిలో ఎవరూ మద్దతు లేరు అనేటువంటి రాజకీయ వాతావరణం వస్తే గౌరవం తగ్గుతుంది. ఇప్పుడు విజయవాడలో చేసిన అదే పేర్ని నాని కొడాలి నాని ఉండి, అంబటి రామ్మోహన్ ఢిల్లీలో చేసిన వీళ్ళే ఉంటే ఏంటి ప్రయోజనం? ఢిల్లీలో చేసినప్పుడు కనీసం ఇవాళ మన పత్రికల్లో ఆ వార్త ఇంత స్థాయిలో వచ్చిందంటే కారణం వీళ్ళంతా రావడమే. అఖిలేష్, తంబిదురాయ్, సంజయ్ రావుత్, నదీముల్ హక్, తృణమూల్ కాంగ్రెస్ వీళ్ళు ఎవరు రాకపోతే ఆ ఢిల్లీ అనిపించుకోరు కదా. అంటే ఈయన ప్లాన్ కూడా ఆ రకంగా అటెన్షన్ చేయడానికేనండి. అనుమానమే ఉంటుంది. నేషనల్ మీడియా అటెన్షన్ తీసుకోవాలి, నేషనల్ పొలిటికల్ అటెన్షన్ తీసుకోవాలి. ఒక రకంగా ఇండికేషన్ కూడా బీజేపీకి. ఇప్పటిదాకా బీజేపీ జగన్ మద్దతును టేకన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ 2019 తర్వాత బీజేపీతోనే ఉన్నాయి. సో ఇందులో తేడాలు. ఇప్పుడు టీడీపీ వెళ్ళి డైరెక్ట్గా బీజేపీతో ఉంది. బీజేపీ అయినా వైసీపీతో స్నేహాన్ని వదులుకోలేదు. దానికి క్లాసిక్ ఎగ్జాంపులే మీకు పార్లమెంట్ స్పీకర్ ఎన్నిక. అవసరం లేకపోయినా వైసీపీ మద్దతు అడిగింది, వైసీపీ ఇచ్చింది కూడా. సో ఇండియా కూటమి అభ్యర్థికి వైసీపీ మద్దతు ఇవ్వలే.
ఇక్కడ వచ్చిన రాజకీయ పార్టీల్లో సమాజ్వాదీ పార్టీ, ఉద్ధవ్ శివసేన, అలాగే తృణమూల్ కాంగ్రెస్ వీళ్ళ అభ్యర్థికి వాళ్ళ మద్దతు ఇవ్వలే కదా జగన్, వీళ్ళతో ఎప్పుడు లేడు. సో అందువల్ల జగన్ ఎప్పుడూ లేకపోయినా వాళ్ళు వచ్చారంటే వాళ్ళకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ స్టేక్స్ లేవు కనుక, చంద్రబాబు నాయుడు ఆల్రెడీ మోడీతో ఉన్నాడు కనుక మోడీని వ్యతిరేకిస్తారు, బీజేపీని వ్యతిరేకిస్తారంటే వాళ్ళు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఇప్పుడు ఈ మేరకు అటెన్షన్ రావాలన్నా తనకు బీజేపీకి ఒక ఇండికేషన్, మీరు నన్ను అరెస్ట్ చేస్తారు ఆ స్థాయి కనుక వస్తే ఐ హ్యావ్ మై ఓన్ ఆప్షన్స్ అని చెప్పడం ఒక రకంగా. ఎందుకంటే ఇప్పుడు బీజేపీతో ఏంటి ప్రేమ జగన్కు, ఏమైనా సైద్ధాంతిక ప్రేమ ఉందా? లేదు. రాజకీయ ప్రేమ ఉందా? అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు టీడీపీతో కలిసి ఓడించారు. ఇప్పుడు ప్రేమతో బీజేపీతో కలవడం లేదు జగన్, భయంతో కలుస్తున్నాడు. అంశాల వారీగా మద్దతు కూడా ప్రేమతో కాదు భయంతో. మన స్పీకర్ ఎన్నికకు మద్దతు కూడా ప్రేమతో కాదు భయంతో. ప్రేమ ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే ఏనాడు బీజేపీకి జగన్ మిత్రపక్షం కాదు, భవిష్యత్తులో కూడా మిత్రపక్షంగా ఉండడు. ఎందుకంటే జగన్ మద్దతుగా ఉన్న వాళ్ళలో మైనారిటీలు కీలకం. సో బీజేపీతో కలిసి మైనారిటీ ఓడిపోతుందన్న భయం ఆయనకి మొదటి నుంచి ఉంది. తర్వాత టీడీపీతో కలిసి తనను ఓడించారు కూడా, ఇంత చిత్తుగా మీరు టీడీపీతో కలిసి ఓడించారు. ఎన్నికల సమయంలో టీడీపీ కోరిందంతా అమలు చేశారు. డీజీపీతో సహా అధికారులందరినీ మార్చారు, చీఫ్ సెక్రటరీ కట్టడి చేశారు. ఒక చీఫ్ సెక్రటరీ మార్చారు తప్ప ఎవ్రీథింగ్ హాజ్ బిన్ డెలివర్ కదా. సో అందువల్ల వైసీపీ ఆ రోజు విమర్శించింది కదా, పురంధేశ్వరుడు ఏం రాసిస్తే అది జరుగుతుంది అని. సో అందువల్ల క్లియర్గా బీజేపీ తన నష్టపరిచినా కూడా బీజేపీ మీద ప్రేమ ఉండడానికి అవకాశమే లేదు. అంటే భయంతో మాత్రమే మోడీతో ఉంటున్నాడు. భయం ఏంటి అందరికీ తెలుసు. ఈడీ కేసులు, సిబిఐ కేసులు అవి పెరుగుతాయి కానీ తగ్గాయి. ఇప్పుడు ఆల్రెడీ మద్యం పైన శ్వేతపత్రం సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రకటించాడు కూడా, ఈ కేసును కూడా ఈడీకి కూడా అప్పచెప్తాం. ఇందులో మనీ లాండరింగ్ జరిగింది, 1,00,000 కోట్ల నగదు అమ్మకాలు జరిగాయి అని ఆయన చాలా సీరియస్ ఆరోపణ చేశారు ముఖ్యమంత్రిగా. సో అందువల్ల ఆ మద్యం కూడా బహుశా ఈడీకి వెళ్ళిపోతుంది ఇప్పుడు. సో మద్యం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కేసులు ఉన్నాయి. అందువల్ల మోడీ, అమిత్ షాలు ఎస్ అంటే విత్ ఇన్ అవర్స్ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు. ఎందుకంటే మనం హేమంత్ సోరెన్ చూసాము, అరవింద్ కేజ్రీవాల్ చూసాము. ఇప్పటికే